రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాలలో భారీ ఎత్తున మేకల దొంగతనం చేసిన ముఠా మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడినారని, వారు వివిధ జిల్లాలలో మొత్తం 16 దొంగతనాలు చేసి దాదాపు 100కు పైగా మేకలను దొంగిలించారని, ఆ మేకలను అమ్మిన డబ్బులతో ఎవరికీ అనుమానం రాకూడదని గొర్రెలను కొని తిరిగి వాటిని అమ్మి సొంతంగా వాహనాలు కొనుక్కొని దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఉన్న సందర్భంలో పెద్దశంకరంపేట పోలీసు వారికి దొంగలు దొరికారు. ఈ దొంగతనాలను 11 మంది ముఠా సభ్యులుగా ఏర్పడి చేస్తున్నారు. అందులో 6గురిని పోలీసులు అదుపులో ఉన్నారు. వారి నుంచి మొత్తం 4,71,000 రూపాయలను నగదును, అదేవిధంగా 9 మేకలను స్వాధీనం చేసుకుని 6గురిని కోర్టు ముందు హాజరుపరిచారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం సిఐ రేణుకారెడ్డి, పెద్దశంకరంపేట ఎస్ఐ శంకర్, అల్లాదుర్గం ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి, అల్లాదుర్గం సర్కిల్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు సొంతంగా ఇదే మేకల దొంగతనం చేయారు. ఒక దొంగల ముఠాగా ఏర్పడి 11 మంది వరుసగా 3 జిల్లాల్లో మేకల దొంగతనం వరుసగా చేస్తూ ఆ మేకలు ఇప్పటి వరకు మేకలు 100కు పైగా మేకలు దొంగతనం చేసి వివిధ ప్రదేశంలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఎవరికి డౌట్ రాకుండా మళ్ళీ గొర్రెలు కొని ఆ గొర్రెలను అమ్మి వచ్చిన డబ్బుతో వాహనాలు కొని వాళ్ళు సొంతంగా ఇదే మేకల దొంగతనం చేయాలని చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.